జూన్ 7 దేవుని వాగ్దానం. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడను. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినం చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మన జీవితం దేవుడు ఎలా ఆశీర్వదింపబడాలో ఆయన మొదటే ఆదిలోనే ఆయన ఉద్దేశించి మనకి అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో నీవు ఫలించి విస్తరించి భూమిని నిండించి అభివృద్ధి పొంది దాన్ని లోబర్చుకో అని ఇచ్చిన వాగ్దానం, అద్భుతమైన ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడూ నెరవేరుతూ ఉంటుంది. అయితే మానవుడు చేసే ఆయా తప్పిదాల వలన, దేవునికి దూరం అవ్వడం వలన, లోకం వైపుకు తిరుగుట వలన దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాడు. ప్రభువు మాత్రం మనల్ని ఎంతగా దీవిస్తున్నాడంటే, నీవు దేవునిలో ఉంటే, దేవుని మాట వింటే నిన్ను బట్టి లోకములో జనములన్నిటినీ ఆశీర్వదిస్తాను. అబ్రహామును అలాగే దీవించాడు, ఇస్సాకును అలాగే ఆశీర్వదించాడు, యాకోబును అలాగే ఆశీర్వదించాడు. నీవు నా మాట వినినందున, ప్రియులారా, ఈరోజు దేవుని మాట వినడం వలన నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, నీ జనాంగం అంతైనూ దీవింపబడతారు. నిజమే. మరి ఆయన మాట వినటానికి నువ్వు ఎంతవరకు ఇష్టత చూపుతుందో ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకో. దేవుని మాట విన్నవారు ఎప్పుడు దీవించబడతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. అలాంటి దీవెన ప్రభు నీకు ఈ దినము అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇప్పుడే దేవుని మాటకు లోబడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో నీ ఆత్మతో నింపి విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆత్మ కార్యం మీతోనూ మీ కుటుంబాలకు తోడే ఉండి ప్రభువు పర్యంతము మిమ్మలను, మీ ద్వారా మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.